హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే కదా మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కమిటీ వేశారో ఆ కమిటీ వచ్చేసింది మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణపై నివేదిక అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో 45 డేస్ అయితే గడువునైతే కోరడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మరో 45 రోజులు గడువు కోరిన ఏకసభ్య కమిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అమరావతి జనవరి 23. సో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ మార్చి 15 తర్వాత నివేదికను సమర్పించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాల ప్రక్రియలను చేపట్టాయి. సో మన రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2024 నవంబర్ 15న ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి 2 నెలలలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సో కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. 13 జిల్లాల్లో దళిత సంఘాల మేధావుల ఉద్యోగాలను సంప్రదించింది. వారి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించింది. ఎస్సీలో అన్ని ఉపకులాలు నేతలు ఉద్యోగ సంఘాలతో చర్చించి 2024 జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కుల గణాంకాలను పరిగణలోకి తీసుకొని నివేదికను ఇవ్వాలని చెప్పి కమిషన్ భావిస్తుంది. అయితే అప్పట్లో చేపట్టిన కులగణ సర్వే వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులతో నిర్వహించలేకపోవడం వల్ల లోపభూయిష్టంగా ఉందని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో గ్రామ స్థాయిలో సర్వే అధికారులను నియమించింది. అప్పట్లో తీసిన సర్వే ఖచ్చితంగా ఉందో లేదో సమీక్ష చేస్తున్నారు. ఈ ప్రక్రియ జనవరి 15 లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కూడా ఇంకా కొలిక్కి రాకపోవడంతో దాన్ని వేగవంతం చేసి త్వరలో కులగణన సర్వే సమీక్ష పూర్తి చేయాలని భావిస్తున్నారు. దానికి ఇంకా కొంత సమయం పట్టనుంది. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణకు ఇచ్చిన గడువును ఈ నెల 15తోనే ముగిసింది. అయితే మరో 45 రోజులు గడువు కావాలని కమిషన్ కోరింది. దీనికి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు. వెనుకబాటు ప్రతిపాదికనని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీలో ఆయా వర్గీకరణలో ప్రభుత్వ రంగంలో అవకాశాలు పొందడంలో వెనుకబాటుతనంపైన కమిషన్ దృష్టి పెట్టింది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ ఉపకులానికి చెందిన వారు ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారని గణాంకాలను తీసి ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. హర్యానాలో 2023లోనే ఈ కమిషన్ వేసి అధ్యయనం చేశారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అక్కడ అమలు చేశారు. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ మొదలైంది. ముందుగా ఆంధ్రాలో సత్వరమే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకి ఎస్సీ వర్గీకరణ మార్చ్ ఎండింగ్ వరకు అయ్యేలాగైతే కనిపించడం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డేట్ చెప్పారో ఇంకా మార్చి 15 వరకు అయితే టైం కోరుతున్నారు కదా. అది వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకా 10 డేస్ వాళ్ళు రివ్యూస్ అవి ఇవి జరిపి ఒక 15 డేస్ 10 డేస్ మళ్ళీ ఖచ్చితంగా పడుతుంది దాని జీవో పాస్ అవ్వడానికి. దాని తర్వాత మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎస్సికి సంబంధించిన ఎలాంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా నేను మీకు ఎల్లవెల్లలా మీకు అందుబాటులో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.